హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మాహీ ఫ్లేవర్స్ ఆఫ్ లైఫ్. ఈరోజు వీడియో మా పాప చేసే అల్లరి గురించి చూసి ఎంజాయ్ చేయండి. ఫస్ట్ అది కాదు కదా, ఎన్ని పూలు కోసినా ఫస్ట్ నిలవా మా అమ్మ భజనలో పాటలు పాడుతుంటుంది కదా, అవన్నీ వింటుంది. పడుకునేటప్పుడు వైష్ణవికి ఆ పాటలు వినిపిస్తూ పడుకుంటుంది అన్నమాట. పాడుతూ పండబెడుతుంది. అది బాగా ఒక్కసారి వింటే బాగా గుర్తుపెట్టేసుకుంటుంది. అదే ఆ పాట పాడుతుంది, ఎన్ని పూలు కోసినా ఎన్ని మాలలు అల్లినా అనేసి. ఇంకా అందరినీ ఎవరు ఒక మాట అనకూడదు అనమాట. ఇంకా వాళ్ళకి సమాధానం గట్టిగా చెప్తుంది. ఇంకా ఒక పిన్ని ఉంటుంది, ఆమెను చూస్తే చాలు ఇంకా ఆమెని కొట్టడానికి మీదకి వెళ్ళిపోతుంది. ఏమీ అనకపోయినా సరే ఎత్తుకొని ఎంత తిప్పినా కూడా ఆమెను తెగ కొడుతుంది. ఇంకా చూసే వాళ్ళని లోకు అంటారు కదా, పిల్లలకి ఇంకా బాగా అంటే చాలా ఇది చేస్తుంది. అసలుకి ఊరికి పైకి పోతుంది, కొడతా అంటుంది. మా అమ్మని కూడా బాగా కొట్టేసింది పాపం. దగ్గరుండి అన్నీ పెంచింది వైష్ణవికి, అన్నీ చూసుకొని 2 years పెంచింది అమ్మ. కానీ తెగ కొడుతుంది ఆమెని ఏమనదనేసి. ఇది వెనకాల కనిపిస్తుంది మా ఊర్లో రామాలయము. నేను ముందు వీడియోస్లో పెట్టాను కదా, సీతారాముల కళ్యాణం అనేసి అని. ఈ గుళ్ళోనే జరుగుతుంది. దేవుడికి ఆ రోజు సాటర్డే అనుకుంటా పూలు పెట్టాలని పూలు కోస్తుంది. ఈమె పూలు కోస్తుంటే వాళ్ళ నానమ్మదే గుర్తొస్తుంది. వాళ్ళ నానమ్మ కూడా అంతే, పూలు చెట్టు కన్నా మంచిగా కనిపిస్తే దేవుడికి పెట్టడానికి అని చెప్పి కోస్తుంది. అందరూ అలాగే అంటారు, మీ నానమ్మ అలవాటు వచ్చింది అనేసి అని. ఆమె అదే చెప్తుంది, పూలు కోసి దేవుడికి పెట్టాలంట, లేకపోతే దేవుడు ఫీల్ అవుతాడంట, అదే చెప్తుంది. ఇంకా చాక్లెట్ తింటే దేవుడు ఫోన్ చేసి వాళ్ళ నాన్నకి చెప్తాడని చెప్తుంది. అదే ఫన్నీగా అనిపించింది. నేను ఇంకా మహంతిని పట్టుకొని అక్కడ కూర్చొని ఇంకా వీడియో షూట్ చేస్తున్నాను. ఇంకా అరుస్తూ ఉంటుంది, ఏదో ఆమెకు వచ్చిందంతా ఇంకా ఆమె అనుకున్న మాటలు అవన్నీ వాళ్ళ తమ్ముడి మీద చూపిస్తూ ఉంటుంది. పాడు పాట పాడు. చూసారు కదా మా వైష్ణవి వాళ్ళ తమ్ముడితో చేసే అల్లరి అస్సలు కుదురుగా ఉండదు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్ బాయ్.